అంటే ఇలాంటి రిజర్వేషన్ విషయంలో ఈ రకంగా జరుగుతుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనేక పెద్ద పెద్ద అంటే గత 40-50 సంవత్సరాల నుంచి కూడా బీసీ సంఘాలుగా కొనసాగుతున్న వ్యక్తులు కూడా ఈ రకంగా రిజర్వేషన్లు ఈ రకంగా ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక రాజకీయ పార్టీ అనేది మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు కూడా ఇది మాకు భగవద్గీత అదేవిధంగా ఖురాన్తో సమానం అని చెప్పారు ఆ రోజు. ఈరోజు రిజర్వేషన్లు కనుక మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ రిజర్వేషన్ల అంశం మీదే కాంగ్రెస్ పార్టీ మొన్న గెలవడం జరిగింది. చాలా కష్టపడి కొలగన సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత కూడా అసెంబ్లీ తీర్మానం చేశారు. అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్ గారు పంపించారు. జీవో నెంబర్ 9 ఇచ్చారు. ఆ తర్వాత మొన్న రీసెంట్గా జీవో నెంబర్ 46 ఇచ్చారు. ఈ జీవో నెంబర్ 46లో ప్రధానంగా మొత్తం రిజర్వేషన్లు 50% మించి ఉండకూడదు అనేది ఒక ప్రధానమైన అంశం. ఇప్పుడు బీసీ సంఘాలు ఏం చెప్తున్నాయంటే 18 నుంచి 22% మాత్రమే ఇప్పుడు రిజర్వేషన్లు సర్పంచ్ ఎన్నికలు వస్తాయని చెప్తున్నారు. సో ఇంత ఘోరంగా ఉంటాయని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.